ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలన ఉండదు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలన ఉండదు. ఈ మాటలు ఆయన యందు విశ్వాసం ఉంచిన దేవుని ప్రజల పట్ల సంపూర్ణంగా దేవుడు నెరవేర్చుటకు శక్తిమంతుడు. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉపవాస ప్రార్థనలు చేసి ఆయన సన్నిధిలో కనిపెట్టే వారంగా ఉండాలో దేవుడు యొక్క 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, నీ యొక్క విషయంలో యథార్థమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అనగా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని, నీతిమంతుల ప్రార్థనను దేవుడు ఆలకించేవాడుగా ఉంటున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. 33వ కీర్తన 19వ చరణంలో దేవుడు అంటున్నాడు, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అలాగన నీవు ఉన్నప్పుడు నీ జీవితంలో ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు అన్నారు. నీటి ఊట అనేకులకు సేద తీర్చేదిగా ఉంటుంది, అనేకులను ఆదరించేదిగా ఉంటుంది, బలపరిచేదిగా ఉంటుంది. అలాగన ప్రభు సెలవిచ్చారు, నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవజల నదులు పొరలి పారును అని యోహాను సువార్తలో దేవుడు సెలవిచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎండిన ఎడారి లాంటి మన యొక్క జీవితాల్లో ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా జీవజల నదులు ప్రవహింపజేసే దేవుడుగా మన ప్రభు ఉంటున్నాడు. కీర్తన 34వ అధ్యాయం 9-10 వచనాల్లో అంటున్నాడు, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. సింహ పిల్లలు లేమిగలవై ఆకలిగొను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ఎటువంటి మేలు కొరకు నీ జీవితంలో ప్రభు వైపు చూస్తుంటున్నావో ఆ మేలు నీకు దొరకాలి అంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. తన యందు విశ్వాసం ఉంచే వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనీయడు. నీవు ఎదురు చూస్తున్నటువంటి మేలును త్వరలో దేవుడు నీకు అనుగ్రహించి నీ యొక్క హృదయ వాంఛను ప్రభువు తీర్చునుగాక.